చాలామంది ఇన్వెస్టర్స్లో ఉన్న కామన్ ప్రాబ్లం ఇదే. ఏంటా ప్రాబ్లం అంటే అడ్వైజర్ ఎందుకు కావాలి, అడ్వైజర్కి మేము ఎందుకు ఫీజెస్ పే చేయాలి, అడ్వైజర్ లేకపోతే మేము మంచి రిటర్న్ తీసుకోలేమా, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చేవాళ్ళు లేదా ఎక్కడో కొంత విని స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇదే ప్రాబ్లం. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్తాను. ఇప్పుడు ఒక 30 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఒకే రకమైన మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకుంటే 30 మ్యూచువల్ ఫండ్లో ఒకే రిటర్న్ అయితే ఉండదు. ఒక్కొక్క ఫండ్లో ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో తక్కువ ఉంటుంది. అలా మనం డిఫరెన్స్ అయితే చూడొచ్చు. మరి వీళ్ళందరూ చదివిన చదువు, వాళ్ళకి వచ్చిన ఎడ్యుకేషన్, మైండ్ సెట్స్ ఇవన్నీ కూడా ఇంచుమించు సేమే ఉంటాయి కదా. మరి అందరికీ ఒకటే రావాలి కదా. మరి ఎందుకు ఇంత వేరియేషన్ అయితే వస్తూ ఉంటుంది? మరోవైపు స్మాల్ క్యాప్ ఫండ్స్కి, లార్జ్ క్యాప్ ఫండ్స్కి రిటర్న్స్ ఎందుకు మారుతూ ఉన్నాయి? మరోవైపు 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి, 1 ఇయర్కి ఎందుకు రిటర్న్స్ మారుతూ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా టైం, అలోకేషన్స్, స్ట్రాటజీ, ఈ 3 ఫార్ములాస్ మీద డిపెండ్ అవుతాయి. 1 ఇయర్ రిటర్న్స్ ఎప్పుడు కూడా అన్ని ఫండ్స్కి ఎప్పుడు అదే ఉండదు, మారిపోతూ ఉంటుంది. 5 ఇయర్స్ రిటర్న్స్ ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి. ఒకే మిడ్ క్యాప్, ఒకే లార్జ్ క్యాప్, ఒకే మిడ్ క్యాప్లో ఉన్న అన్ని ఫండ్స్ ఒకలాగా అయిపోయి, ఎందుకంటే వాటిలో కూడా ఆ స్టాక్స్ యొక్క అలోకేషన్స్ అనేది మారిపోతాయి. మరోవైపు మిడ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ రిటర్న్స్ ఇస్తాయి. అదేవిధంగా మీరు ఒక అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ స్ట్రాటజీస్ వేరేగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ అలోకేషన్స్ కానీ ఆ స్ట్రాటజీస్ కానీ వేరేగా ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్గా ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో మీరు అనుకుంటున్నారు మీరు డైరెక్ట్గా స్టాక్స్ తీసుకుంటే పెరుగుతాయి, ఇవన్నీ మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ అట్ ద ఎండ్ ఆ స్టాక్స్ యొక్క యావరేజ్ రిటర్న్ మీ పోర్ట్ఫోలియో యావరేజ్ రిటర్న్ మీద ఇంపాక్ట్ చూపించి మీ పోర్ట్ఫోలియో యొక్క రిటర్న్స్ ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటున్నాయి. ఎందుకంటే మీరు చాలా వరకు కొన్ని స్టాక్స్ని ట్రాక్ చేస్తారు, కొన్ని స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, మిగతా స్టాక్స్ అన్నీ కూడా అండర్ పెర్ఫార్మెన్స్ లేదా నెగిటివ్లో ఉంటాయి. సో దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది డైరెక్ట్గా ఒక 10 స్టాక్స్ తీసుకుంటాం, ఫ్యూచర్లో అవి ఏదైనా అయిపోతాయేమో, ఎంతైనా రిటర్న్స్ ఇస్తాయేమో, ఇవన్నీ అనుకుంటా ఉన్నారు. కానీ వాటి యొక్క యావరేజ్ CAGR, వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి, ఫ్యూచర్లో వీటి యొక్క యావరేజ్ రిటర్న్స్ ఏంటి, ఇవి ఎవరు కూడా కాల్కులేట్ చేయట్లేదు. నేను పదే అడుగుతా ఉన్నాను, మీరు ఒకవేళ ఓన్ ట్రేడింగ్ చేస్తే 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి, 10 ఇయర్స్కి మీ XARR ఎంత వచ్చింది, మీ XARR CAGR చూడకుండా అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పి చాలాసార్లు చెప్తా ఉన్నాను. అది గమనించి మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. అంతేగాని ర్యాండమ్గా స్టాక్స్ తీసుకుంటాము, ర్యాండమ్గా డెసిషన్ తీసుకుంటామంటే మీరు మీ యొక్క CAGRని, మీ యొక్క XARR పెర్ఫార్మెన్స్ని మీరే డొనేషన్ చేస్తూ ఉన్నారు. అది చాలా వరకు తప్పు.